హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా వంటలు చేసిన, చాలా పొద్దున్న లేసినండి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అలాగే ఆఫీస్కి కూడా లంచ్ బాక్స్ కట్టాలి. అందుకనేసి ముందుగా అయితే ఇడ్లీ, ఆ తర్వాత పల్లీల చట్నీ, ఇంకా రైస్లోకి ఏం చేస్తానో చూపిస్తాను. వేడి వేడి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ రైస్లోకి అయితే మంచి వంటే చేశాను, చూసేయండి. మంచి ముల్లంగి సాంబార్ అనమాట. ఎక్కువగా ఇక్కడ చెన్నైలో సాంబార్లే ఎక్కువగా తింటారనమాట. అందుకని నేను వేరే వేరే కూరగాయలతో సాంబార్ అనేది చేస్తాను. ఈరోజైతే ముల్లంగితో చేశాను అనమాట. సాంబారు చాలా బాగుంటుంది. అట్లనే ఈ సాంబార్లోకి సైడ్ డిష్గా మంచి హెల్తీ ఫుడ్ చేసిన బీట్రూట్ తాలింపు చేసినండి, మంచిగా తురిమి. బాగుంటుంది సాంబార్లోకి, ఎందుకంటే మామూలుగా కాయగా తినలేము. ఇలా తురిమేసి తాలింపు చేసుకుంటే సైడ్ డిష్గా మంచిగా తినొచ్చు అనమాట. అలాగే ములగాకండి, ఇది కూడా సైడ్ డిష్గా ఈ ములగాకు అనేది తింటే కూడా చాలా మంచిదండి హెల్త్కి. అట్లనే ఇంకా మంచిగా లాస్ట్లో పిల్లలకి స్నాక్స్ అయితే పాప్కార్న్ చేసిన అనమాట. ఇవేనండి ఈరోజు నా వంటలు.